పల్నాడు జిల్లా పలమనేరు నియోజకవర్గ విలేకరి జగన్మోహన్ రెడ్డి ఘోర హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లా జర్నలిస్టులు మంగళవారం నరసరావుపేటలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి హత్యని జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఖండించండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి హత్యను జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఓకేనా? ఓకే. అరెస్ట్ చేయాలని ఆ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు నష్టపడ్డారు. ఆ కుటుంబ సభ్యులకు ఒక కలెక్టర్ ద్వారా దీని మీద స్పందించి దోషులను అరెస్టు చేయాలా, ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మరొక లోకేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పదే పదే దేశాలకి విదేశాలకు వెళ్ళి మన సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మన సంస్కారం ఎలా ఉంది అని ఎక్కడో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ మాఫియా ప్రాకింది అని అంటే అది కేవలం ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్య భావమే. మేము ఫస్ట్ నుంచి ఈ నీళ్ళ తరపున మన జర్నలిస్టులకి భద్రత కావాలి, రక్షణ చట్టం తీసుకురావాలి అని చెప్పాం. ఎన్నోసార్లు యూనియన్లో ధర్నాలు చేశాం, ఎన్నోసార్లు మెమోరండాలు ఇచ్చాం, మంత్రుల చుట్టూ తిరిగాం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగాం. ఇంతవరకు కమిటీ లేదు. గతంలో ఒక కమిటీ ఉండేది, ఏది ఒక డీజీపీ, హోమ్ మినిస్టరు, జర్నలిస్ట్ సంఘాల నుంచి ప్రతినిధుల నుంచి ఒక కమిటీ ఉండేది, హైపవర్ కమిటీ అనేది. ఇప్పుడు ఆ కమిటీలు లేవు. అసలు జర్నలిస్టుల ప్రాణాలకి దిక్కు లేకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత చేసినా సరే అది నీటిలో మన బుడగలాగా పోతుంది తప్పితే, పాలలో విషయంలాగా పోతుంది తప్పితే దానివల్ల ఉపయోగత లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించాలి. నెక్స్ట్ ఎక్కడ దాకా పోయిందంటే దాడుల నుంచి భౌతిక దాడులకు వచ్చారు, భౌతిక దాడుల నుంచి హత్యలు కాకొచ్చారు. ఇక నెక్స్ట్ ఏమొస్తుందండి? ఇక నెక్స్ట్ ఏమొస్తుంది? ఇళ్ల మీదకి వచ్చి దోచుకోవటం, చంపటం వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒక చట్టాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నట్లు? ఒక్కసారి ప్రతి మనిషి ప్రాణం ఎంత విలువైనదో తెలుసుకుని దీని మీద ప్రభుత్వం వెంబడి స్పందించాలని కోరుతూ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా నుంచి జర్నలిస్టులు అందరం ఐక్యంగా వచ్చి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెల్లవారుజామున చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బీకోటకు చెందినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని వాకింగ్ చేస్తున్న సమయంలో అత్యంత పాశవికంగా గంధపు చెట్లను స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు కత్తులతో నరికి చంపడం జరిగిందండి. ఈ హత్యాకాండను ఖండిస్తూ నర్సరావుపేట నుండి ప్రెస్ క్లబ్, పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూఎఫ్తో పాటు జర్నలిస్టు మిత్రులతో అందరం కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారి కార్యాలయాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా జర్నలిస్టుల లోకం తరపున, పల్నాడు జిల్లా జర్నలిస్టుల తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో జర్నలిస్టు వృత్తి ఒకటనేది మరోసారి నిరూపితమైంది. ఆ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా మా జర్నలిస్టు లోకం మొత్తం ప్రభుత్వాలను కోరుతున్నటువంటి ఏకైక చట్టం జర్నలిస్టు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్.